మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో దొండకాయ పకోడీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న శనగపిండిని చిన్న చిన్న పకోడీల్లా వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పకోడీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పకోడీల్ని ఎర్రగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. పకోడీ వేయించుకున్న ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి.
ఈ వెల్లుల్లిపాయ కారం మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన దొండకాయ పకోడీ ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.